ఎప్పుడో ఒకసారి మాత్రమే నాని స్పీడ్ తగ్గుతాడు, లేదా ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు. అలాంటి హీరో ఇప్పుడు ఏడాదికి ఒక్క మూవీనే రిలీజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ పారడైజ్ రిలీజ్ తర్వాత మళ్ళీ ఓల్డ్ నానిని చూస్తారు అంటున్నాడు. అదే స్పీడ్లో కోలీవుడ్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నాడు. నాని నటించే తెలుగు చిత్రాల సంగతి తర్వాత ముందు తమిళ సినిమా గురించి అప్డేట్ చూస్తే, రజనీకాంత్ హీరోగా వెటాయన్ తెరకెక్కించిన జ్ఞాన్వేల్ మేకింగ్ లో ఒక చిత్రం చేయాలనుకుంటున్నాడట. నిజానికి వెటాయన్ లోనే నానికి ఒక రోల్ ను ఆఫర్ చేశాడు జ్ఞానవేల్. కానీ నో చెప్పటంతో ఆ క్యారెక్టర్ ను ఫహద్ చేశాడు. ఒకవైపు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కాలీవుడ్ కు వెళ్లి సీరియస్ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాడు నాని. కొంతకాలంగా ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నా నాని మెచ్చే స్టోరీ లాక్ కావటం లేదు. ఒక దశలో శివకార్తికేయన్ హీరోగా డాన్ అనే కామెడీ మూవీ తీసిన డైరెక్టర్ సిబి చక్రవర్తితో మూవీ చేయాలనుకున్నాడు నాని. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ కాలేదు. దీంతో సేమ్ స్టోరీని మళ్ళీ ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా బాస్ పేరుతో తెరకెక్కిస్తున్నాడట సిబి. జ్ఞానవేల్ తో నాని మూవీపై క్లారిటీ కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఈలోపు తన చేతిలో ఉన్న తెలుగు చిత్రాలను వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు నేచురల్ స్టార్. ప్రస్తుతం పారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ మూవీ చేరున్నాడు నాని. ఆ వెంటనే హాయ్ నాన్న మేకర్ తో పీరియాడికల్ మూవీ చేస్తాడట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.